వాళ్ళ పునర్జన్మ గురించి వాళ్ళకి చెప్పేయచ్చు కదా బాబు. లేదు తాతయ్య, ఆ జన్మ విషయాలు చెప్పి ఈ జన్మలో వాళ్ళని బలవంతంగా కలపలేను. మాయల పకీరు ప్రాణం చిలకలో దాచినట్టు రుద్రగాడు కూడా వాడి గుట్టును ఎక్కడో దాచి ఉంటాడు. నువ్వు మురారిని ద్వేషించడం, చంపాలనుకోవడం నాకు తెలుసు. రామ్లా కృష్ణలా నటించిన అతన్ని నువ్వెంతగా ప్రేమించావో కూడా నాకు తెలుసు. పగలు ప్రతీకారాలు మానేసి మురారిని ప్రేమించడమే నీ బాధ్యత. కానీ మా అమ్మమ్మ మమ్మల్ని పెంచిందే. మా నాన్న చనిపోతే, అమ్మకి దిక్కు తోచకపోతే అన్నీ తానై నన్ను అక్కని పెంచింది. తన ఆశయం నెరవేర్చటం నా ధర్మం కాదా? అధర్మం చేయడం ఎక్కడా ధర్మం అనిపించుకోదు. ఆవిడ నిన్ను మనవరాల్లా పెంచలేదు. మురారి కుటుంబాన్ని నాశనం చేసే ఆయుధంలా పెంచింది, విషకన్యలా పెంచింది. వాళ్ళని చంపడానికి నీ జీవితం నాశనం చేసుకుంటావా? అది అర్థం కావడం లేదే నీకు? ఇప్పటిదాకా నువ్వు చేసింది చాలు, ఇక మానే. పగ లేదు, ఏమీ లేదు. మురారి ప్రేమే నీకు మంచిది. తనని పెళ్లి చేసుకుని హాయిగా ఉండు. మీ అమ్మమ్మ పగని చెత్త బుట్టలో పడే. అర్థమైందా? గట్టిగా అరవకే, మా అమ్మమ్మ వింటే ప్రమాదం. ఆవిడ ఇంట్లో లేదుగా. తనొచ్చేలోపు మనం వెళ్ళిపోదాం, పద. నేనిన్నాళ్ళు పెంచింది ఆయుధాన్ని కాదు, ఆడపిల్లనన్నమాట. చెప్తా, ఈ నాగమ్మేంటో చూపిస్తాను. తనే నీ శత్రువు మురారి కదా. ఆ రోజు గంతో కాల్చిపోయి ఆగిపోయావు కదా. ఫైనలీ మా సత్యని కట్టేసుకున్నారనమాట. గుడ్, ఎంజాయ్. हिमाद्रिप्रोद्बल रुद्र रौद्रानंद हरिद्र गात्र नियुक्तानंदित रुद्र बुग्गु प्राकृत दिग्दिग्धिकृत विद्युच्चालन रुद्र पृथक् पृथक् कृत शुभ क्रतु व्रत रक्षा दीक्षित रुद्र संपवित्र जन्मांकित रुद्र दीर्घ वीर वंशोद्भव रुद्र मृत्युंजय रुद्र काल रुद्र ज्वालामय रुद्र लोक रुद्र एकादश रुद्र अग्नि रुद्र अधिभीषण रुद्र जय जय द्रव रुद्र रुद्र संचलत चलत गण रुद्र रुद्र प्रस्फुट जगद्धित रुद्र रुद्र दिग्दिगंत दीपिक रुद्र विश्व शांति हित रुद्र महाशक्ति युत रुद्र
ఎవరు నువ్వు? ఎందుకు చెప్పాలనుకున్నావు? చెప్పరా, చెప్పు చెప్పు, ఎందుకు చెప్పాలనుకున్నావు? ఎవరు నువ్వు? ఎవరు పంపించారు నీతో? చెప్పరా, చెప్పు, చెప్తా చెప్పు, చంపేశాను. ఏయ్, ఏయ్, చెప్పరా, చెప్పు, చెప్తాను. అవును, నేనే దాడి చేయించాను. అయితే ఏంటంట? ఈ రోజే కాదు, మొన్న మురారి గాడి మీద కూడా విష ప్రయోగం చేయించింది నేనే. అయితే ఏం చేస్తావు? ఆడపిల్లలతో ఇలాంటి పనులు చేయించొచ్చా పిన్ని గారు? నేను కూడా ఆడదాన్నేనే. కళ్ళ ముందు చేతికందొచ్చిన కొడుకును పోగొట్టుకున్న తల్లి నేను. నా గోడెవరికి వినిపించాలి? దానికి నా పిల్లల బలి కావాలా? ఏంటి, నీ పిల్లలా? అవునే, వాళ్ళు నీ పిల్లలే. అందుకే అన్నీ నీ బుద్ధిలో వచ్చాయి. పెద్దది అమాయకురాలు, చిన్నది అసాధ్యురాలు అనుకున్నాను. కాని ఇద్దరికిద్దరే. కాస్తో కూస్తో నీ చిన్న కూతురు కన్నా పెద్దదేనయ్యో. అది చెప్పి చేసింది, చిన్నది చెప్పకుండా చాప కింద నీర్లా చేస్తోంది. నీకు ఇంకో విషయం తెలియదు కదూ? చెప్తాను, విని సంతోషించు. సత్య ఆ మురారిగాడిని ప్రేమిస్తుందట. సిటీలోనే లవ్ మొదలైందట. అందుకే వాణ్ణి చంపకుండా విషప్రయోగం చేసినట్టు నటించింది. అక్క కాపురాన్ని కూలుస్తానని బయలుదేరి తన కాపురానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటోంది. ఎలాంటి పిల్లల్ని కన్నావే? పగోడు తాళి కడితే తెంచాల్సింది పోయి తల వంచింది ఒకతి. పగని పక్కన పెట్టి సిగ్గు లేకుండా ప్రేమించింది మరొకతి. ఈ ఇంటికి ద్రోహం చేసిన ఆ ఇంటికి ఇద్దరు కోడలుగా వెళ్ళడానికి తయారయ్యారు. అప్పుడు వాళ్ళు నా కడుపున చిచ్చు పెడితే ఇప్పుడు వీళ్ళు బతికుండగానే నాకు చిచ్చు పెడుతున్నారు. ఇక లాభం లేదు. మిమ్మల్ని నమ్ముకునే ఉపయోగం లేదు. నన్ను నేనే నమ్ముకోవాలి. నా పగ నేనే తీర్చుకోవాలి. నాకు ఎవరి సాయం అక్కర్లేదు. నాకు నేనే చాలు. ఏయ్, నేను మిమ్మల్ని వదిలి వెళుతున్నానని ఆనందపడుతున్నారేమో. నా పగ ఆ ఇంటి మగాళ్ళ మీదే. ముందు ఆ మురారిగాడిని చంపి తర్వాత బంగారాజు గారిని చంపుతాను. నీ కూతుళ్లలో ఒకదాని పెళ్ళైన విధవరాలిగా, ఇంకో దాని పెళ్లి కాని విధవరాలుగా ఇంట్లో కూర్చోబెడతాను. ఆ ఇంటిని వల్లకాడు చేసి వాళ్ళ రక్తాన్ని ఇంటి ముందు కళ్ళాపు చల్లుతాను. వాళ్ళ బూడిదని ఇంటి గోడలకు సున్నంగా రాస్తాను. చూస్తూ ఉండు. పగబట్టిన ఈ నాగమ్మ ఎంత భయంకరంగా తన ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటుందో. నేనేం ఒంటరిదాన్ని కాదే. నా చుట్టూ చనిపోయిన నా అన్న, నా కొడుకు, నా అల్లుళ్ళ ఆత్మలు తిరుగుతూ ఉన్నాయి. ఆ ఆత్మల ఘోష ఈ చెవులకు వినిపిస్తుంది. ఆ చప్పుణ్ణే మరణ మృదంగంగా మారుస్తాను. నీ కన్నీళ్లు నన్ను ఆపలేవు. నీ కూతుళ్ళ ఆశలు నన్ను అడ్డుకోలేవు. ఆఖరికి నా మాట కూడా నేను విన్నాం.
వంటింట్లో వంటల వాసనలు అదరగొడుతున్నాయి. ఈ మురారి గడేమో ఇంకా రాలేదు. ఆకలేమో ఆగకుండా ఉంది. ఏం చేయాలరా బాబు? ఆకలిగా ఉందా? తింటారా? టిఫిన్ కావాలా, భోజనం కావాలా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? టెంప్ట్ చేస్తున్నావేంటి? నేను ఎలా ఉంటే నీకెందుకు? అది కాదు, చెల్లెలి స్నేహితురాలు వచ్చిందని చాలా రకాల వంటలు చేశాను. వాళ్ళింకా రాలేదు. ఈ లోపు మీరేమైనా తింటారేమో అని. నాకేం అక్కర్లేదు. మీ వంటలో మీరే తినండి. నాకు నా తమ్ముడు తీసుకొస్తాడు. అతను ఇంకా రాలేదు కదా. వాడు వచ్చినప్పుడే తింటాను. ఏ, నువ్వు పెట్టిందే తినాలా నేను? తింటే తప్పే ఉంది. తప్పున్నారా? నాకేమొద్దు, వెళ్ళి అవతలకే. సరే, మీ ఇష్టం. వీడు ఇంకా రాలేదేంటి? అసలు ఎక్కడికి పోయాడు? అన్నం తీసుకొస్తున్నాడా లేదా? వీడు చూస్తుంటే నోట్లో నీళ్లు ఊడుతున్నాయి, కడుపులో పేగులు అరుస్తున్నాయి. ఏం చేసేది? అమ్మో, అది ఇందులో ఏదైనా కలుపుంటే నమ్మడానికి లేదు. ఇక నా వల్ల కాదు. నించుంటే పడిపోయేలా ఉన్నాను. ఏంటండి? నువ్వు తిన్నావా? అయ్యో రామా, ఎలా తింటానండి? ఏ, వండేసావు కదా. అంటే మీరు తినకుండా నేనెలా తింటాను? నాతో నీకేంటి? మీరు నా భర్త కదా. భర్త తినకుండా భార్య తినకూడదు. ఏదో నాటకాలు వద్దు. ఇంతకు ముందు నువ్వు ఒక్కదానివే తినలేదా? అప్పుడు వేరు, ఇప్పుడు మనకి పెళ్ళయింది. ఆ సోదేం చెప్పుకో. నీకు ఆకలిగా ఉంటే వెళ్ళి తిను.
మీరు ఆకలితో ఉన్నారు కదా. నాకు మురారి తీసుకొస్తాడు. తను వచ్చేలోపు కాస్త తినొచ్చు కదా. అంటే నేను ఎలా వండానో రుచి చూడొచ్చు కదా. అదేం కుదరదు. అందులో నువ్వు విషం కలుపుంటే నిన్ను నేను అస్సలు నమ్మను. మీకు అనుమానం ఏం వద్దు. కావాలంటే నేను టేస్ట్ చూసాక మీరు తినండి. అయినా సరే వద్దు, తిన్నాం. 4 ముద్దలు తినండి. 4గేనా? 4 4 అంటే 4. 4 మళ్ళీ 5వ ముద్ద అంటే తిన్నాం. తినకండి. ఆ తర్వాత నువ్వు బలవంతం చేయకూడదు మరి. అస్సలు చేయను, ప్రామిస్. ఓకే పదండి. ఇందులో ఏ విషయం లేదు. కావాలంటే చూడండి, నేను తింటాను. ఇందులో ఏ విషయం లేదు. ఇప్పుడు నేను తిన్నాను కదా, ఇప్పుడు తింటారా? 4 తింటాను. సరే, 4 ముద్దలే పెడతాను. తినండి. ఏయ్, 4 అన్నావు, మళ్ళీ 2 ముద్దలు పెట్టేవేంటి? మీ ప్లేట్లో ఎన్ని ముద్దలున్నాయి? 4. నేను మాట తప్పలేదు కదా. అవును, తప్పలేదు. అయితే తినండి. 4 తింటాను. ఏయ్, ఏంటిది? సరిగ్గా చూడండి, 4 ఉన్నాయి. అవును, 4 ఉన్నాయి. అయితే తినండి. ఇంకొంచెం అన్నం వేస్తాను. వద్దు, ఇంక చాలు. అదేంటండి, 4 ముద్దలు కూడా తినలేదు, అప్పుడే చాలంటారేంటి? అమ్మో. తినండి. అమ్మో, నా వల్ల కాదు. ఏమండి, ఏంటి? నాదొక విన్నపం. మీరు మందు మానేయచ్చు కదా. అయ్యో రామా, ఏం చేస్తున్నారు? ఏంటిది? తిన్నది కక్కుతున్నాను. అయ్యో రామా, ఎందుకు? నువ్వు పెట్టిన తినబట్టే కదా నాకు ఏదో సలహాలు ఇస్తున్నావు. అయ్యో, ఇంకెప్పుడు చెప్పనండి. తాగొద్దని మా తాత చెప్తేనే వినలేదు, నువ్వు చెప్తే వింటానా? సరేనండి, మీ ఇష్టం. జరా తిన్నావా? లేదు, నువ్వు తిన్నావా? నేను ఓ
కాసేపు కక్కుర్తి పడకుండా ఉండాల్సిందే. అనవసరంగా మురారి ముందు మూర్ఖున్నయ్యాను. ఎన్నైనా చెప్పే, నువ్వు చేస్తుంది తప్పు. పెద్దవాళ్ళ మాటలు వినడం తప్ప? మీ అమ్మమ్మ కరెక్ట్ కాదే. తన పగ, కోపం అవన్నీ మంచివి కావు.